సమస్యలకై ప్రజా సమస్యలకై పట్టణ సమస్యలపై అధికారుల నిర్లక్ష్య వైఖరిని అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్టణ సమస్యలు తీరేదాకా పట్టణ సమస్యలు తీరేదాకా పట్టణ సమస్యలు తీరేదాకా ప్రతి వాటిలో సీసీ రోడ్లు వేసేదాకా డ్రైనేజ్ సమస్యను పరిష్కరించేదాకా చెప్పిన రోడ్లకి డ్రైన్లకి 15 కోట్ల రూపాయలతో మేము గవర్నమెంట్కి అంటే లేఖ రాసాము, ప్రపోజల్స్ పంపించాము 15 crores ప్రపోజల్ పంపించాము. మిగతావి ఇంకొకటి రీసెంట్గా మేము 76 లక్షలతోని టెండర్స్ కూడా పెట్టాము. అందులో 8 వర్కులు ఓకే అయినాయి. ఆ 8 వర్కులు ఓకే అయినాయి. అవి త్వరలో కూడా మేము వర్కులు స్టార్ట్ చేస్తాము. ఖచ్చితంగా మీరు ఇచ్చిన సమస్యలపైన కూడా మేము దృష్టి సారించి వర్గము దిగిపోయేటప్పుడు 12 వర్క్స్ పెట్టినట్టు ఆ రోజు సంతకాలు కూడా చేస్తాం. పాలకవర్గం దిగిపోయి సంవత్సరం అవుతుంది. ఎందుకు చేయలేదు? ఆ రోజే కదా మీరందరూ ఉన్నారు కదా, ఆ రోజు అందరం ఉన్నాం కదా, పలాని చోట పనులు పెడుతున్నామని ఆ రోజు అందరికి హామీ ఇచ్చినారు కదా. ఆ రోజు అవన్నీ కాదు, మన 4వ స్థానంలో మన నిధులు మనకు కావాలి కదా. ఇంత పెద్ద చెప్పండి సార్, ఒక నిమిషం. ఇప్పుడు వచ్చినాయి కదా వరకు, ఇప్పుడు నాన్ వెజ్ మార్కెట్ ఎందుకు ఆగింది వరకు అని చెప్పండి. చిన్న పనులు మీరు చేసేటువంటి నాన్ వెజ్ మార్కెట్ పని ఎందుకు నాన్ వెజ్ మార్కెట్ అక్కడ అంటే మీరు ఏమంటున్నారు? దానికి సంబంధించి 20 లక్షలతోని బాక్స్ కల్వర్ట్ కట్టాము. మిగతా ఇంకొక 37,60,000 రూపాయలతోని ఒకటి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి రిమైనింగ్ కూడా బాక్స్ కల్వర్ట్ అంటే R&B నిబంధనలకు అనుగుణంగా ఒకటి బాక్స్ కల్వర్ట్ కట్టేసి అప్రోచ్ రోడ్ చేయాలి, అంటే సర్వీస్ రోడ్ చేయాలి. మనకి ఏదైతే ఆల్రెడీ స్టేట్ హైవే ఉందో స్టేట్ హైవే పక్కల ఒకటి మళ్ళీ సర్వీస్ రోడ్ చేయాలి. సర్వీస్ రోడ్ చేస్తే మార్కెట్ నుంచి బయటికి వచ్చే వెహికల్స్ స్మూత్గా వెళ్ళడానికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఒకటి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసాం. దాన్ని కూడా ACLB సార్ దృష్టికి తీసుకెళ్ళి అది శాంక్షన్ అయితే దాన్ని కూడా టెండర్ పెట్టి ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తాం, ఆ పని కూడా పూర్తి చేస్తాం. దాని తర్వాత వెంటనే ఓపెన్ యాక్షన్ చేసి మార్కెట్ అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. సార్, అప్రోచ్ రోడ్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? దాదాపు 3 నెలల టైం తీసుకుంటాం సార్. టెండర్ ప్రాసెస్ కలెక్టర్ గారు వచ్చి ఇప్పటికి సంవత్సరం అయింది చెప్పిపోయి మీకు సార్ చేస్తాము. నిధులు లేకపోవడం వల్ల 20 లక్షలతోని ఉన్న వర్క్ని కంప్లీట్ చేసాము. ఇంకొక 37,60,000 రూపాయలు అవసరం ఉన్నది. దానికి సంబంధించి ప్రపోజల్ కూడా ప్రిపేర్ చేసాము. అది అప్రూవల్ అయిన వెంటనే టెండర్ పెట్టేసి అది కూడా క్లోజ్ చేస్తాం సార్. ఈరోజు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఐజ మున్సిపాలిటీ దగ్గర ముట్టడి కార్యక్రమానికి రావడం జరిగింది. గత 3 రోజుల నుంచి ఐజ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి వార్డు క్షుణ్ణంగా తిరిగితే ప్రతి చోట డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం రోడ్ల మీదకి నీళ్ళు రావడం జరిగింది. ఎలాంటి అభివృద్ధి లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే 4వ స్థానం పన్నుల వసూల్లో, అభివృద్ధిలో చివరి స్థానం ఉంది ఐజ. అదేవిధంగా ముఖ్యంగా ప్రధానంగా మాకు తెలిసినది ఏంటంటే ఈ యొక్క సమస్య పరిష్కరించడానికి కావాలంటే స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం. ఎందుకంటే మీకు స్థానిక సంస్థల మీద ఎందుకు కక్ష వివక్ష అని భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం. ఎందుకంటే మీరు 2006లో మొట్టమొదట నాయకుడైంది, ప్రజాప్రతినిధి అయింది స్థానిక సంస్థలైనటువంటి జిల్లా పరిషత్ సభ్యులుగా. అదేవిధంగా 2007లో ఎమ్మెల్సీ కూడా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అయినారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు వేస్తే మీరు ఎమ్మెల్సీ అయినారు.
కానీ ఈరోజు స్థానిక సంస్థలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని సూటిగా అడుగుతున్నాం. గత 20 మాసాల నుంచి మీరే ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 20 మాసాల నుంచి ఇక్కడ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు పెట్టడం లేదు. అదేవిధంగా 17 మాసాల నుంచి ఎంపీపీ కానీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టడం లేదు. అదేవిధంగా గత 8 మాసాల నుంచి మున్సిపల్ కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు పెట్టడం లేదు. నిజంగా అది ఆ ఎన్నికలు పెట్టింటే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుండే. కనీసం 15వ ఆర్థిక సంఘం నిధులు దేశం నుంచి దేశవ్యాప్తంగా వచ్చినాయి, కానీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు రాలేదంటే మీరు ఎన్నికలు పెట్టకపోవడం వల్లనే. వెంటనే ఎన్నికలు పెట్టాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే లేకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మీకు బుద్ధి చెప్తారు. కేవలం మీ యొక్క సీట్ కోసం, ఎందుకంటే ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అవుతుందనే ఉద్దేశంతో ఎన్నికలు పెట్టడం లేదు. తక్షణమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జూలమ్మ గద్వాల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. మరి ఈరోజు ఐజా మున్సిపాలిటీలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కార్యాలయం ముట్టడి సందర్భంగా మరి ఈ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున సమస్యలు ఉన్నాయి. చాలా కాలం నుంచి కూడా, చాలా ఏళ్ల నుంచి కూడా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మరి ఎక్కడ రోడ్లు అక్కడ అస్తవ్యస్తం, సీసీ రోడ్లు లేదు. చిన్న చినుకులు పడితే కూడా విపరీతమైన నీళ్ళు ఆగి ఆ గుంతల్లో దోమలాగి వైరల్ ఫీవర్ రావడం, మరియు మలేరియా, డెంగ్యూ వ్యాధులు వచ్చే పరిస్థితి మున్సిపాలిటీకి పట్టుకోవడం చాలా బాధాకరం. మరి ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 నెలలు అయితే కూడా ఇవాళ మున్సిపాలిటీ పైన నిర్లక్ష్యం వహిస్తూ మరి మొన్న ఈ రాష్ట్రంలోనే ఐజా మున్సిపాలిటీ 4వ స్థానంలో ఉంది ట్యాక్స్ వసూలు చేయడంలో. మరి వచ్చిన ట్యాక్స్, వసూలు చేసిన ట్యాక్స్ ఎక్కడ పోతుంది? మరి ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టి ఇవాళ ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు తీసుకుంటలేదో. మరి ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో మున్సిపాలిటీలు అస్తవ్యస్తం, గ్రామ పంచాయతీలు అస్తవ్యస్తం, అన్ని పారిశుద్ధ్యం పడకేసింది, పరిపాలన ఆగమైంది. మరి ఇవాళ ప్రజలకు గ్రామాల్లో మరి నీళ్లు లేవు, తాగడానికి డ్రైనేజీలు లేవు, ఎక్కడ వ్యవస్థ అక్కడనే ఉంది. కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లమంటే కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటు. మరి ఇవాళ నిధులన్నీ ఎక్కడ పోయినాయని ఇవాళ ప్రజలంతా గొంతెత్తుకుంటున్నారు. మరి అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా ఈ ఐజా మున్సిపాలిటీలో ఖచ్చితంగా నిధులు కేటాయించి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మరి మున్సిపాలిటీ నుంచి 4వ స్థానంలో వచ్చినటువంటి మున్సిపాలిటీకి ఎందుకు నిధులు ఖర్చు పెట్టడం లేదు? ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఎందుకు వార్డులను విజిట్ చేయడం లేదు? మరి వచ్చినటువంటి పనులు ఎక్కడ పోతున్నాయి? మరి కలెక్టర్ గారు కూడా తక్షణమే ఈ మున్సిపాలిటీని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ఆ జిల్లా మేజిస్ట్రేట్గా ఆయన మీద ఉంటుంది. తక్షణమే ఆయన కూడా వచ్చి ఐజా మున్సిపాలిటీకి ఖచ్చితంగా మరి వార్డును విజిట్ చేసి ప్రజలకు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అన్నింటినీ చక్కదిద్దాలని ఇవాళ అఖిలపక్ష కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.